निकाल को बगबा अच्छे सब स्लोगन से मनो फोटो अंत फोटो ले लेंगे भैया के बलाक हो गए क्या कहता हूँ नहीं చేద్దాం సార్ మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమం గురించి చెప్పడానికి ఒక మీడియా అనేది ప్రవర్తిస్తున్నాను. సరే ఈ రోజు దాదాపుగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటికీ అన్ని మహానాడు కూడా అటెండ్ అయ్యారు. విజయవాడ నుంచి విశాఖపట్నం నుంచి మొదలుకొని ఇక్కడ వరంగల్, అదేవిధంగా నల్గొండ, తిరుపతి, రాజమండ్రి, రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా మేము అన్ని మహానాడు జరిగిన భాగ్యం అదృష్టం మాకు జరిగినందుకు కార్యకర్తలు ముఖ్యంగా వారికి నమస్కారాలు, వారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నారు. అంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన కార్యక్రమాల గురించి చాలా పెద్ద ఎత్తున మనం మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో నడిపొట్టేటువంటి కడప ప్రాంతంలో ఈరోజు మేము మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేసి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కావాల్సిన ప్రాజెక్టుల గురించి అదే కాకుండా రాయలసీమ ప్రాజెక్టుకు తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చిన తర్వాత చేపట్టే కార్యక్రమాలు ముఖ్యంగా తెలుగుగా గాలేరు నగరి, కేసీకి మోడరేషన్, అదేవిధంగా అలుగురు ప్రాజెక్టు, గోల్గోర్ ప్రాజెక్టు, అవుగు ప్రాజెక్టు మా జిల్లాలో, మరి అదేవిధంగా చిత్రావతి గారి మా బ్రహ్మసాగర్ గారి ప్రాజెక్టు తీసుకొచ్చి ఈ రోజు రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయం పెరగడానికి, ఈ రోజు వరి పెరగడానికి కారణం మీకు అందరికి బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ గతంగా మనం చైన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. నారాయణపురం కాడికి గడి దాదాపుగా వెలుగుడు కింది ప్రాంతం నుంచి కాగలమరి వరకు చైన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే కొండ కింద అంతా మనకు చిన్న చిన్న చెరువులు ఉన్నాయి. ఆ చెరువులంతా నింపి ఈ రోజు చెరువులు నింపిన తర్వాత మీరు ఆ ప్రాంతాలు చూస్తే గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చూశాను. మరి ఇప్పుడు చూస్తా ఉన్నా ఒక కారు కూడా కాదు, కనీసం రబీలు ఖరీఫ్ లో కూడా వర్షాధారంగా కూడా పండని పంటలు ప్రాంతం అది. ఈరోజు ఆ ప్రాంతంలో 2 కార్లు పడుతున్నాయంటే మరి ఎవరు స్థితిలో జరుగుతూ ఉన్నాయి. అక్కడ నేనే ప్రాతినిధ్యం వహించా, మళ్ళీ నా కళ్ళారే చూసా. అన్ని ప్రాజెక్టులు కావాలా, మళ్ళీ అన్ని చేసాం. ఈ రోజు వ్యవసాయం పెరిగిపోయింది, లేకపోతే ఇళ్లలో పొట్టు దొరుకుని మన ఇళ్లలో మనం ధాన్యం పెట్టుకునే వాళ్ళం గతంలో. మనకి ఇప్పుడు ధాన్యం పెరిగిపోయిన తర్వాత, ధాన్యం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా మనకి గొడవలు తీసే గొడవలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చారు. మరి నిన్నగాక మన రైతులకు జొన్నలు తీసుకోమంటే ప్రభుత్వం ద్వారా 3,371 రూపాయలు ఎప్పుడు ఎవరు ఇవ్వలే. ఆ రకంగా మన జొన్నలు కొన్నాం. మన పొగాకుడి గురించి రైతులు అడిగినారు, ముఖ్యమంత్రి గారు తెలియజేశాం. పొగాకుడి గురించి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటామన్నారు. తప్పకుండా వారి గురించి మాట్లాడారు. ఇక్కడ కలెక్టర్ గారు కూడా పిలిచి మాట్లాడారు. కాబట్టి పొగాకు రైతులు పండించే పంటలు ఏదైతే ఉన్నాయో దానికి న్యాయం చేయడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇన్ని ప్రాజెక్టులు వచ్చాయి. లేకపోతే 1980 పరిస్థితి ఎవరు తెలుసు, చాలా మంది 45 కావస్తుంది. కాబట్టి ఎవరికి జ్ఞాపకం ఉండదు. చివరు కాదు నంద్యాల చుట్టుపక్కల ఆ రోజు వెంకటరామరెడ్డి అని చెప్పి ఎస్సీగా ఉన్నారు. ఆయన ఎన్టీ రామారావు గారు
ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఆయన బుడ్డ చెందిన ఆయన బుడ్డ వెంకటరామరెడ్డి అని చెప్పి బుడ్డ వెంకటరెడ్డి చిన్న ఆయన వేసి మొత్తం వేసాం. ఎక్కడ ఒక చుక్క నీళ్ళు పడే 1920 మన రైతులు పిలుచుకుపోయి రైతు ఎన్టీ రామారావు గారు కూర్చుంటే ఆయన ఒక గంటలు నిర్ణయం తీసుకొని మనకు ఈ రోజు బడకచేర రావడం జరిగింది. లేకపోతే బడకచేర వచ్చేది కాదు, దాని పేరు చెందున్నాను. అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిపించి బడకచేర ఏర్పాటు చేసి అక్కడ గడ్డి ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు నిప్పుల వాగులు కలిపితే నిప్పుల వాగు వచ్చి జూటూరు దగ్గర వేస్తారు. ఇటు కేసుకి 4 ఇటు మరి కుందులో నీళ్లు పోయి ఈ రోజు సస్యశామనం అనేది ఎంత మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు 2-3 కోరికలు కోరాం, సమస్య ఉచితంగా ఏర్పాటు చేస్తామని స్థానికంగా దాని ప్రాసెస్ లో ఉంది. దానికి కంప్లీట్ తీసుకొని ప్రజలకు ఇస్తాం. లేకపోతే మళ్ళీ దీన్ని కూడా అన్ని ఎకరాలు వేసి ఇళ్ళకి అమ్ముకుంటారు. ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు ఉంటే మేము అమ్ముకుంటాం ముందుకు వస్తా ఉన్నారు. సరే అవసరాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇల్లు కావాలి. ఇచ్చిన రోజు స్థానికంగా ఉండే రోజు ఇల్లు లేవు. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంటి తీసుకొని కొనుక్కొని కాపురం చేస్తున్నారు. మళ్ళా ప్రెజర్ ఉంది, మళ్ళీ ప్రభుత్వ స్థలాలు దగ్గర ఉంటే సేకరించి వారికి ఇంటి స్థలం కూడా ఇవ్వదు. ఇంటి దగ్గర ఆశయం అది. పార్టీ స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీరు అని చెప్పి కూడు గుడ్డ ఇల్లు కావాలని చెప్పారు. ఇంటి గాంధీ మహాత్ముడు చెప్పింది అదే కదా. ఆ 3 నినాదాలు ఇల్లు కావాలి, కంపల్సరీ కావాలా, తిండి కావాలా, కట్టుకోవాలి, గుడ్డ కావాలా. ఆ 3 కూడా సమర్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మన ఆశయంతో ప్రాజెక్ట్ ఏర్పడిందా దాన్ని ముందుకు సాగిస్తున్నారు మహానుభావులు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. ఈ రోజు మన మహానాయకుడు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. దానికోసం ఈ రోజు మనం మహానాడు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దాదాపు ఎన్ఎండి ఫారూక్ గారు ప్రతి మహానాడు అటెండ్ చేశారు. మనమంతా ఇట్లాంటి ఈ రోజు కూడా మనం చూస్తున్నాం కడపలో. అంటే కడపలో ఎందుకు చేస్తున్నాం అంటే కడపలో ఫస్ట్ టైం మనం 10కి 8 ఎమ్మెల్యే గెలిచినాం. దానికోసం చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ప్రెస్టీజియస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గడప మీదనే పెట్టినారు. ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని. అట్లనే రేపు జరగబోయే మహానాడుకి మన లాస్ట్ డే 29కి నంద్యాల నుంచి అందరూ చాలా ఎత్తున ప్రతి ఒళ్ళు ఇన్ఛార్జ్ కానీ, వార్డ్ కమిటీలు కానీ, దాని తర్వాత గ్రామ ఇన్ఛార్జీలు కానీ అందరూ భారీ ఎత్తున వెళ్ళి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. జై